అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ వంకాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. అసలు సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వంకాయలు కూడా చాలా అసలు లేతగా ఉన్నాయండి, నిగనిగలాడిపోతున్నాయి చూస్తుంటేనే. వీటిల్లో నేను ఇవైతే అన్నీ చేయట్లేదు, కొన్ని మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే మా వారు తినరు, నేను ఒక్కదాన్నే తినేది. నా ఒక్కదాని కోసమే ఈ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వంకాయల్ని పుచ్చులు లేకుండా మంచిగా వేరుకోవాలి తెచ్చుకునేటప్పుడే. ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వీటిని అయితే ఫస్ట్ కట్ చేసుకుందాము. 4 పక్కల, అంటే పూర్తిగా కటింగ్ కాకుండా ఈ తొడిమ అనేది ఉంచుతాము, తీస్తే బాగుండదు, ఉంచుకుంటే బాగుంటుంది. అది ఇట్లాగా పుచ్చులు అనేవి ఏమీ లేకుండా లోపల నీట్గా చూసుకుంటూ ప్రతి ఒక్క వంకాయని పుచ్చులు అనేది చెక్ చేసుకొని అన్నిటినీ అయితే ఇట్లా కట్ చేసుకొని 4 పక్షాలుగా ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకుందాము. ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏంటంటే వంకాయ కరుణెక్కకుండా ఉంటుంది, అదేవిధంగా నల్లగా అవ్వకుండా ఉంటుంది. చూసారా, పుచ్చు ఉంది, ఈ కాయ అసలు పనికిరాదు, పక్కన పెట్టేస్తున్నా. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కరుణెక్కదండి కాయ అనేది, అదేవిధంగా నల్లగా కూడా అవ్వకుండా బాగుంటుంది. అదేవిధంగా అన్ని వంకాయల్ని ఈ విధంగా అయితే 4 పక్షాలుగా కోసుకొని పుచ్చులు అనేవి ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే వంకాయలో పుచ్చు అనేది సహజంగా ఉంటుంది, అది చూసుకొని వండుకోవాలి మనము. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న వంకాయలన్నింటినీ ఇదే విధంగా చూస్తున్నాను. చాలా లేతగా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇన్ని వంకాయల్లో ఒక్కటి పుచ్చు కనిపించింది, పెద్దగా పుచ్చులు అయితే ఏం కనిపించలేదు. కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను కోసే అంత సైజు అయితే గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది. ఇది గుత్తి వంకాయ రెసిపీ కాదండి, ఫ్రై రెసిపీ, కానీ గుత్తి వంకాయ లాగే ఉంటుంది. ఈ సైజులో ఉన్న కాయలు అయితే గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ ఆ సైజులో అయితే దొరకలేదు, కొన్ని అట్లుగా, కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఏరుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్, ఉప్పు వేసి ఫస్ట్ వీటిని ఉడకబెడతాం. అంటే అట్లా అని పూర్తిగా ఉడికించుకోము, కొంచెం సేపు ఉడికించుకుంటాము. ఇదిగోండి, ఉప్పు ఆల్రెడీ వేసున్నాను దీంట్లో, అంటే ముక్కలకి పట్టాలి కదా ఉడికేటప్పుడు నల్లగా అవ్వకుండా. ఫస్ట్ అయితే దీన్ని ఉడికించుకుందాము. ఇది ఉడికిన తర్వాత దీన్ని వాటర్ అన్నీ వడపోసేసి ఈ వంకాయలు అనేది సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాము, వాటర్ లేకుండా. ఈ ప్లేట్లో అయితే నేను మసాలా ఇదే ప్లేట్లో కలుపుతాను కాబట్టి ఇందులోకి తీసుకుంటున్నానండి వంకాయల్ని. ఉడికేసరికి కొంచెం సైజు తగ్గాయి కదా, అంటే పెద్ద వంకాయలు అయితే చూసారు కదా, ఉడికేసరికి కొంచెం సైజు తగ్గుతుంది. ఇవి మరీ చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్నగా అనిపిస్తున్నాయి. ఉడికిపోయింది, ఆల్మోస్ట్ 80% ఉడికిందండి. ఇంకొక 10%లో మనం ఫ్రై చేసుకుంటాం కదా, దాంట్లో ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఏం మసాలా వేస్తాననేది చూపిస్తాను. పప్పుల పొడి అంటాం కదా, శనగల పొడి అంటాము, పప్పుల పొడి అంటాము, అదే తీసుకుంటున్నాను ఇక్కడ. దాంట్లోకి ఇంకొంచెం కారం, అంటే ఈ పప్పుల పొడిలో ఉండే కారం సరిపోదు ఫ్రైకి, అందుకని ఇంకొంచెం కారము, పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ వంకాయ ఉడికించేటప్పుడు వేసున్నాము, అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవాళ అయితే స్పెషల్ రెసిపీ అండి నా వరకు, ఎందుకంటే నాకు బేసికల్గా వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇంకా ఇంట్లో మా వారు తినరు కాబట్టి నేను పెద్దగా చేయను. ఎప్పుడైనా నేను తినాలి అనుకున్నప్పుడు ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటుంటాను. ఈ పొడి అంతటిని కలిపేద్దాం బాగా. ఒకసారి కొంచెం నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు, కారం అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ వంకాయలోకి ఈ పొడి అంతా స్టఫ్ చేసేద్దాము. ప్రతి ఒక్క వంకాయలో ఇది స్టఫ్ చేసేసి ఆ ఉన్న పొడిని పైన చల్లేసుకుందామండి. దీన్ని దోశ పెనం ఉంటుంది కదా, దానిపైనైనా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఆయిల్లో డీప్ ఫ్రై కన్నా
షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. పైన మిగిలిన పొడి అంతటిని ఈ విధంగా వేసేసి బాగా నేనైతే కొంచెం ఆయిల్తో ఫ్రై చేస్తాను ఇప్పుడు దీన్ని. కానీ పెనం మీద వేసి ఫ్రై చేసుకుంటే అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, మనము బాండీలో వేసి ఫ్రై చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. మొత్తానికి రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. రెసిపీ కూడా చాలా ఈజీ ప్రాసెసే. సైడ్ డిష్గానే బాగుంటుందండి. మెయిన్ రసంలోకి, పప్పుల్స్లోకి, చట్నీలోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. అంటే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, అంటే మనం పొడి వేసి ఉంటాం కదా, ఆయిల్ అంతా మళ్ళీ మనకి యూజ్ అవ్వదు. అది మరి ఎక్కువ ఆయిల్ అనిపించినా తినలేము. నేను వీటికి సరిపడా ఆయిల్ అయితే ముందు ఆయిల్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వేసిన వంకాయలన్నింటినీ సర్దేస్తున్నాయి ఆయిల్లో. మరి ఆయిల్ బాగా హీట్ అయిపోతే వద్దండి, స్విమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము. హడావిడిగా చేస్తే వంట కూడా టేస్ట్ హడావిడిగానే ఉంటుందండి, నిదానంగా చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన వంకాయల్ని అన్నిటినీ కూడా నేను ఇక్కడ బాండీలో అయితే సర్దేస్తున్నా. నిదానంగా అన్నీ ఇట్లా సర్ది పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇదే విధంగా అయితే పరిచిపెట్టుకొని పొడి ఏదన్నా ఉంది అంటే లాస్ట్లో పైన చల్లేసుకుందాము. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది నాకైతే. మిగిలిన పొడి అంతటిని దీనిపైన ఇట్లా చల్లేద్దాము. నిదానంగా గ్యాస్ స్విమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూసారా, దగ్గరికి చూపిస్తాను రండి. ఎంత బాగా ఫ్రై అవుతుంటే అసలు ఆ స్మెల్లే అసలు ఎంత బాగుందో. ఆ ఉడికిన వంకాయ పైన ఆయిల్లో ఫ్రై అవుతుంటే భలే ఉంది టేస్ట్ అయితే. ఇదిగోండి, ఆయిల్ అంతా ఇలాగే అవుతుందండి, ఎందుకంటే పొడేస్తాం కాబట్టి, అందుకని తక్కువ ఆయిల్లోనే చేసుకోవచ్చు. షాలో ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.